సో అలాగే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రజెంట్ అయితే ఈ రోజు ఖైరతాబాద్ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అన్ని అయితే నేను చెప్పాను అనమాట వీడియోలో. సో ప్రజెంట్ మన 70 ఫీట్ ఎకో ఫ్రెండ్లీ ఖైరతాబాద్ వినాయకుడు అయితే మట్టి పని కంప్లీట్ అయిపోయిందండి. సో మనకైతే జోగ్రాస్ ఎవరైతున్నారో ప్రజెంట్ మనకి బొజ్జ నుంచి కింద రైట్ అండ్ లెఫ్ట్ మండపాలు అండ్ బాలరాముడు రావుకేతుకు సంబంధించిన వర్క్ అయితే మొత్తం సార్ అయితే కంప్లీట్ చేశారనమాట. ఈ రోజు మట్టి పని చేసే వాళ్ళైతే వెళ్ళిపోతున్నారని అప్డేట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ వాళ్ళదైతే కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ రోజు ఈవినింగ్ వర్క్ అయితే బాలరాముడికి సంబంధించిన అవతారాలు ఏవైతున్నాయో అవి కూడా మనకి కంప్లీట్ చేసేస్తారనమాట. అదనమాట ఇప్పుడున్న అప్డేట్. సో ఈ రోజు వాళ్ళు ఈవినింగ్ వర్క్ అయితే వెళ్ళిపోతారండి. ఎందుకంటే విజయవాడలో వాళ్ళకి ఒక చిన్న వర్క్ అయితే ఉందంట. సో అక్కడ ఇంకొక విగ్రహం చేసేది ఉందని చెప్పి వాళ్ళు ఒడిశా నుంచి వచ్చి ఇక్కడనే ఉన్నారు కాబట్టి సో విజయవాడ కూడా వెళ్ళిపోతున్నారు. సో ప్రజెంట్ మనకి మూర్తి సార్ ఎవరైతున్నారో సో పైన ఫేసెస్ కానివ్వండి అండ్ స్వామివారికి సంబంధించిన తుండము అండ్ స్వామివారి ఫేస్ మనకు అమ్మవార్లు ఇంకా స్వామివార్లు వచ్చారు కదండి. సో ఓవరాల్ గా మొత్తం వాళ్ళదైతే కంప్లీట్ అయితే అయిపోయిందండి. పైన మూర్తి సార్ అయితే కంప్లీట్ చేశారు. సో చిన్న వర్క్స్ అయితే మట్టికి సంబంధించిన పని అయితే ఉంది. సో అది కూడా ఈ రోజు కంప్లీట్ అయితే చేసేస్తారు. సో కాకినాడ నుంచి అయితే మన పెయింటింగ్ అన్న వాళ్ళు అయితే వచ్చేస్తారు అనమాట ఇవాళ ఈవినింగ్ వర్క్. అండ్ మనకు పెయింటింగ్ పని కూడా రేపు మార్నింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో స్టార్ట్ అయినాక నేను అవి కూడా వీడియోస్ చేస్తూ ఉంటా. సో ఇవాళ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో మన ఖైరతాబాద్ వినాయకుడు 70 ఫీట్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడండి. సో ఈ రోజు చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఈ రోజు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూస్తూ మాట్లాడుతున్నాం. నిన్నైతే కవరేజ్ ఉండే మన స్వామి వారికి క్లియర్ గా మీకు చూపించలేదు. సో ఈ రోజు మనం చూసుకుంటే మనకి సైడ్ కి అమ్మవార్లు అండ్ స్వామివారి ఫేస్ కి సైడ్ కి స్వామివార్లు కూడా వచ్చారు కదా. సో వాళ్ళవి కూడా ఇవాళ మంచి అప్డేట్స్ అవుతున్నాయి అనమాట. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేసి చూసుకుంటే మన స్వామివారికి ఏదైతే కిరీటం ఉందో సో కిరీటం కి డిజైన్ అండ్ మనకి అమ్మవారికి ముక్కు పుడక అండ్ మన స్వామివారికి సంబంధించిన కిరీటాలు మొత్తం డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇవాళ అయితే మ్యాక్స్ మొత్తం మట్టి పని అయితే కంప్లీట్ అయిపోతుంది అని అయితే మనకు చెప్పారనమాట. సో ఇప్పుడు కింద మనము చూసుకుంటే పోస్టర్ లాస్ట్ ఈజ్ మన స్వామివారికి తొండం దగ్గర ఎలా అయితే మనకి జ్యువెలరీ పార్ట్ వచ్చిందో సో అదైతే ప్రజెంట్ అన్న వాళ్ళు అయితే అక్కడ స్టిక్ చేస్తూ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ మన స్వామివారి చేతులకి ఫింగర్స్ కి ఉంగరాలు ఉంటాయి కదండి. సో రింగ్స్ కూడా మొత్తం పెట్టేశారు. అండ్ చిన్న గద అమ్మవారికి సంబంధించిన ఏమంటారు చేయిలకి 14 చేయిలకి అయితే మనకి అదేమంటారు అంటే ఇప్పుడు గద కానివ్వండి అట్లా మనకి ఉంటాయి కదా సో వెపన్స్. సో అవి అయితే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ చేయికి సంబంధించిన కడం లాగా స్వామివారికి అయితే వస్తుంది కదా. సో అవి కూడా మనకి డిజైన్స్ అన్ని కంప్లీట్ చేశారు. మేబీ ఇవన్నీ నిన్న కంప్లీట్ చేసి ఉండొచ్చు. నిన్న కవరేజ్ ఉండే కాబట్టి కనిపించలేదు. సో ఈరోజు మాత్రం మన స్వామివారు క్లియర్ గా కనిపిస్తున్నారు. సో చేయిల దగ్గర మనకి కడాలు ఇంకా స్వామివారికి డిజైన్ ఉంటది కదా చేయిలకి. సో అక్కడ అన్న వాళ్ళు అయితే రైట్ సైడ్ కూర్చొని పని అయితే చేస్తున్నారు అనమాట. ఆయుధాలు అన్ని పట్టుకొని ఉంటారు కదా వెనకాల చూస్తున్నాం అవన్నీ చేయిలకి కడాలు అనేది ప్రతి ఒక్క చేయికి వస్తుంది. సో అదైతే జ్యువెలరీ పార్ట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మనకి చూసుకుంటే ఎదురుగానే మనకి స్వామివారి బొజ్జకైతే చిన్న పాము లాగా అయితే వస్తుందండి. సో అది వర్క్ అండ్ జ్యువెలరీ పార్ట్ ఏదైతే ఉందో చిన్న ఫినిషింగ్ ఏవైతే జ్యువెలరీ పార్ట్ ఉన్నాయో అవన్నీ అయితే కంప్లీట్ చేసిస్తారనమాట ఇవాళ ఈవినింగ్ వరకు. సో ఇదనమాట ఇప్పుడు అప్డేట్. అండ్ ఇవాళ ఇంకా మంచి అప్డేట్స్ ఉన్నాయని చెప్పాను కదా. మన బాలరాముడు ఉంది కదా సో అది మాత్రమే కొంచెం డిలే అయిందండి. మిగతా మనకి రాహుకేతు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయారు. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ మండపాలు కూడా మాట్లాడుకుంటే మనకి మొత్తం విగ్రహాలు అయితే కంప్లీట్ అయ్యాయండి. అండ్ దర్బార్కి సంబంధించిన సెట్టింగ్ ఏది ఉందో అది కూడా కంప్లీట్ అయిపోయింది. కింద మనకి స్టేజ్ ఏదైతే ఉందో సో ప్రజెంట్ అయితే ఆ స్టేజ్ అనేది మట్టి పని అయితే చేస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళి అది కూడా చూపిస్తూ మాట్లాడతా. అండ్ మన బాలరాముడు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అది కూడా మనం చూసుకుందాము. నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే మనకి ఈ రోజు స్మూతింగ్ పని అయితే చేస్తున్నారు అనమాట. సో అదైతే ఇవాళ ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ మన స్వామివారికి ఏదైతే బ్యాక్గ్రౌండ్ మనకి అయోధ్యలో ఎలా అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా మనకి వెనకాల హనుమంతుడు గరుడు అండ్ లక్ష్మీదేవి ఓమము అట్లా బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే వస్తుందండి. సో మనకి ఆ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే నిన్నైతే ఆల్మోస్ట్ మన సార్ అయితే కంప్లీట్ చేశారనమాట. సో ప్రజెంట్ అది అక్కడ అక్క పెట్టడం ఒకటి ఉంది. సో ఇవాళ ఈవినింగ్ వరకు అది కూడా మంచిగా మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే కనిపించేస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో కూడా వెళ్ళి చూస్తూ మాట్లాడదాం. సో ప్రజెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న మండపం
చూసుకుంటే మనకి ఇక్కడ శివుడు పార్వతి కళ్యాణం అయితే రాబోతుందండి. సో ప్రజెంట్ అయితే స్వామి వారు అండ్ మనకి అమ్మవారు విషయానికి వస్తే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. క్లాతింగ్, జ్యువెలరీ, ఈ ప్రతి ఒక్కటి అయితే మనకి యాజ్ ఇట్ ఈస్ మొత్తం కంప్లీట్ చేశారు. సో ప్రజెంట్ ఈ రోజు వర్క్ చూసుకుంటే మనకి మార్నింగ్ అయితే కింద ఏదైతే బార్డర్ డిజైన్ ఉందో అదైతే చేశారండి. కింద మనకి స్వామివారి పాదాల దగ్గర స్టేజ్ దగ్గర కింద బార్డర్ పార్ట్ అయితే చేశారు. అండ్ కింద మొత్తం మనకి ఏదైతే సిమెంట్ తోనైతే మొత్తం కంప్లీట్ చేశారు. వెనకాల 2 స్టెప్స్ అయితే వచ్చాయి కదా, సో అది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లోపల కూడా వైట్ పెయింట్ అయితే వేసేసారు అనమాట. అండ్ దర్బార్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది అనమాట. సో మనకి మెయిన్ గా అయితే కలరింగ్ అనేది స్టార్ట్ అవుతే ఇక్కడ కలరింగ్ వేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మేము అది కూడా కవర్ చేసి చూపిస్తాం. ఇదనమాట ఈ రోజు అప్డేట్. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ మండపం. సో రైట్ సైడ్ వెళ్ళి అన్న వాళ్ళు అయితే అక్కడ పని చేస్తున్నారు. సో ఏం పని చేస్తున్నారు, ఆ పని దేని గురించి చేస్తున్నారు అది చూపించి మాట్లాడతా. అండ్ రైట్ సైడ్ మన శ్రీనివాస్ కళ్యాణం దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నా అది కూడా చూస్తున్నాం. సో ప్రజెంట్ అయితే మనకి రైట్ సైడ్ ఉన్న అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఆకాష్ రాజు ఇంకా మనకి అమ్మవారు ఇంకా స్వామివారి విషయానికి వస్తే ఓవరాల్ గా క్లాతింగ్, జ్యువెలరీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. పెయింటింగ్ ఒకటి స్టార్ట్ చేస్తారు. సో ప్రజెంట్ ఇక్కడ మనకి అన్న వాళ్ళు అయితే గడ్డి ఇంకా సిమెంట్ ఉంటది కదా, సో దాంతో మనకి దర్బార్ కి సంబంధించింది పని అయితే చేస్తున్నారు. అండ్ మనకి కింద మొత్తం స్టేజ్ అనేది కవర్ చేసేస్తారు ఇవాళ ఈవినింగ్ వరకు. ఇదనమాట మనకి రైట్ సైడ్ ఉన్న అప్డేట్. చెప్పునా ప్రజెంట్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, మన బాలరాముడు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడండి. సో వాళ్ళకి అర్థం కావడానికి అక్కడ ఫోటో పెట్టుకొని అయితే అన్న వాళ్ళు మేకింగ్ అనేది చేస్తున్నారు. ప్రజెంట్ స్మూత్నింగ్ వర్క్ అయితే అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ బాడీ పార్ట్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా ఫేస్ ఇంకా మన పాదాల దగ్గర అయితే ఉంది. ఇంకా బాణం చేలో పట్టుకుంటారు కదా, సో అక్కడ అనేది స్మూత్నింగ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇదనమాట మనకి బాలరాముడికి సంబంధించిన అప్డేట్. కింద బార్డర్ డిజైన్ అయితే నిన్నటి వీడియోలో మీకు చూపించనుండే బార్డర్ డిజైన్ అయితే నిన్న కంప్లీట్ చేశారు. అండ్ మన మెయిన్ గా మన స్వామివారి పాదాల దగ్గర చూసుకుంటే మనకి బార్డర్ డిజైన్ అయితే అన్నవాళ్ళు ఇక్కడైతే కన్ను కూర్చొని బార్డర్ డిజైన్ చేస్తుండ్రు. ఆల్మోస్ట్ బార్డర్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మన స్వామివారి పాదాల దగ్గర. అండ్ మన ముష్కం చూసుకుంటే నిన్ననే మీకు ఆల్మోస్ట్ చెప్పాను స్మూత్నింగ్ మళ్ళీ చేశారని చెప్పి. స్వామివారి పాదం దగ్గర అయితే క్లాత్ వేసి పెట్టారనమాట. అండ్ ఇంకా రాహుకేతు అప్డేట్ చెప్పుకునే అవసరం లేదండి, ఆల్రెడీ మనకి నిన్నటి వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను అనమాట. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. పెయింటింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, స్మూత్నింగ్ వర్క్, బార్డర్ డిజైన్స్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు మనకి బాలరాము దగ్గర కొంచెం వర్క్ పెయింటింగ్ ఉంది, అది వాళ్ళు ఈవినింగ్ వరకు మ్యాక్స్ కంప్లీట్ చేస్తారు. ఈవినింగ్ వర్క్ అని ఎందుకంటున్నా అంటే ఆల్మోస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఏవైతే అమ్మవారు స్వామివారి విగ్రహాలు ఇంకా డిజైన్ రాబోతుందో అవి ఆల్మోస్ట్ రెడీ చేశారనమాట. ప్రజెంట్ ఈ స్మూత్నింగ్ కంప్లీట్ అయినాక మనకి వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం పెట్టేస్తారు. సో అదనమాట అప్డేట్. అండ్ ప్రజెంట్ మన స్వామివారి దగ్గర ఉన్న గద గురించి అప్డేట్ చెప్పుకోవాలి అని అంటే మనకి గద దగ్గర అప్డేట్ ఏం లేదండి. గద దగ్గర ఆల్మోస్ట్ అయితే డిజైన్ నిన్నటి వరకు డిజైన్ చేస్తూ ఉండే. సో ఈ రోజు చూసుకుంటే మనకి ఓవరాల్ గా మొత్తం గదకు సంబంధించిన డిజైన్ వర్క్ అయితే కంప్లీట్ చేశారనమాట. ఇదన్నమాట అప్డేట్ గదకు సంబంధించింది. సో ప్రజెంట్ అయితే ఈ రోజు అయితే చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయండి. నేను ప్రతి ఒక్కటి వీడియోలో అయితే కవర్ చేసి చూపించిన అనమాట. సో ఇంతవరకు మా వీడియోస్ ఇంకా ఏమైనా చూడని ఉంటే అవి కూడా చూడండి. ఖైరతాబాద్ కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఇస్తున్నా. రేపు అయితే పెయింటింగ్ పని అయితే స్టార్ట్ అయిపోతాను. మన కాకినాడ నుంచి అయితే అన్న వాళ్ళు వస్తున్నారు. డే అండ్ నైట్ మొత్తం డే అండ్ నైట్ షిఫ్ట్స్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే మన ఫెస్టివల్ కి ఎన్ని రోజులు లేదు కాబట్టి పెయింటింగ్ కంప్లీట్ అయినాక అది కూడా ఎండాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి కంపల్సరీ అయితే ఆల్మోస్ట్ పెయింటింగ్ పని కూడా కంప్లీట్ చేస్తారు. ప్రతి ఇయర్ మనకైతే వినాయకుడిని ఒక 2 days ముందు ఫెస్టివల్ కి 2 days ముందే కంప్లీట్ అయితే చేసేస్తారు అనమాట. సో ఈ ఇయర్ కూడా కంపల్సరీ మనకి 2 days ముందు అయితే మన స్వామి వారిని అయితే కంప్లీట్ చేస్తారు. సో ఇంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తుండండి. మాకు ఇట్లే సపోర్ట్ చేస్తుండండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ప్రతి ఒక్కటి నాకు వీడియో కింద అయితే మెసేజ్ చేయండి.
మళ్ళీ నీకు కింద పిఓపి పెట్టిస్తున్నాడు ఇవాళ ఏ పరిస్థితి అయిపోతుంది కొంచెం పెట్టుకుంటారు అదేంటి ఇంకో టైం పాస్ పెద్దన పురుగు అది వస్తారా నేను వచ్చే అది Okay.
अरे सोनू क्या सोनू बीच में नहीं था मैं कल सोनू को पकड़ा अरे भाई मैं ఫోన్ చేసిందా రవికుమార్ సూపర్ థ్యాంక్ యూ
మెసేజ్ చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచో మెసేజ్ చేస్తే నాకు ఎక్కడి నుంచి చూస్తున్నారు, దయచేసి ఏరియా పేరు రాయండి. హాయ్ కానీ వినయ్ కుమార్ ఇంకా పెద్దది హాయ్. వాసు సందీప్ హాయ్ 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 మర్యాద. ఓకే థ్యాంక్ యూ. నరసింహారెడ్డి హలో హాయ్. థ్యాంక్ యూ బ్రో ఫ్రమ్ కుమార్ హాయ్ మ్యామ్ థ్యాంక్ యూ హాయ్. కుమార్ హలో హలో.
छोट पोका छोट छोट पोका कहीं से बड़े बड़े तार अद्धे पोका नहीं बोलेगा बड़ा के काटवे नहीं और के माटवे नहीं कोनंगी एंटरटेनमेंट वो अंजलि कोनंगी
अरे